రామాయణంలో సుందరకాండలో 21 సర్గ. ఇక్కడ సీతాదేవి రావణాసుడికి హితకరమైన మాటలు మాట్లాడి, అలాగే శ్రీరాముడు ముందు ఆ రావణాసుడు అసలు పనికిరాని వాడుగా చేసి తను మాట్లాడటం అన్నది ఇక్కడ చెప్పబడింది. తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ఆర్తాధీన స్వరాధీన ప్రత్యువాచ శనీర్వచః. భయంకరమైన ఆకారం కలిగి ఉన్న ఆ రావణాసుడు రాక్షసులకి రాజు. తన పలుకుతున్న మాటలన్నీ కూడా ఉన్నది ఏదైతే తన అందం గురించి మాట్లాడటం, పైగా ఇక్కడ తనకున్న పరాక్రమం గురించి, తన దగ్గర ఉన్న భోగాల గురించి, పైగా ఆ రాముడు అన్నవాడు ఎటువంటి విధానంగా చూసినా సరే నా శక్తి కానీ నేను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇవన్నిటితో ఎక్కడ చూసినా సరే దేనికి సాటినాడు, తనతో ఉంటే నీవు కూడా ఎటువంటి భోగప్రాయమైన జీవితం ఉండదు, సర్వాన్ని కోల్పోయాడు, నా దగ్గర సర్వస్వం ఉంది, అందుకుని నన్ను నువ్వు అంగీకరిస్తే ఈ భోగాలన్నీ అనుభవించవచ్చు, హాయిగా ఉండొచ్చు, నీ జీవితాన్ని నీ యవ్వనాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు అన్నట్టుగా బాధ కలిగే విధానంగా మాట్లాడారు. పతివ్రత ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇంకొకళ్ళకి హాని తలపెట్టరు సరికదా, హాని చెయ్యాలన్న ఆలోచనలు కూడా లేకుండా ఉన్నవాళ్ళే సద్గుణాలతో సంపన్నంగా ఉన్నవాళ్ళు. ఎవరు మానాన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి బాధ కలిగించేలాగా ఎలా అయితే భర్త గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా కానీ, ఆ భర్తకి కీర్తి ప్రతిష్టలు కానీ, తన కుటుంబానికి కలిగిన గౌరవాన్ని కూడా భంగపరిచేలాగా ఒక దుష్టుడు అకారణంగా మాట్లాడటం అన్నది సహించను. కారణంగా చాలా వ్యత్యాసం ఉన్నది. ఇలా బలవంతంగా తీసుకొచ్చి తన అనుమతి లేకుండా ఇలాగా ఈ ఎడబాటుకి కారణమైన వాడు వచ్చి పైగా ఇవన్నీ నువ్వు అనుభవించటానికి ఇవన్నీ అర్హత ఉన్నావు ఇవన్నీ మాట్లాడాడు. ఆ మాటలన్నీ విని పైగా ఇప్పుడు శారీరకంగా మానసికంగా అతి దుఃఖానికి లోబడి ఉన్నది, అక్కడ కృషించిపోయి ఉన్నది, ఆ తపస్సులో ఉన్నది, రాముణ్ణి ధ్యానిస్తూ రాముణ్ణి ధ్యాసలో పెట్టుకుంటూ అలానే ఉన్నది. అందుకని చాలా బక్కచిక్కిపోయి ఉన్న కారణంగా చాలా బలహీనంగా ఉన్నది. అందుకు నా స్వరం కూడా అంతగా రాదు, సాధారణంగానే చాలా సుకుమారి, పైగా ఆ చూడటానికి ఎంత అందంగా ఉందో దానికి తగ్గట్టుగా ఆవిడ మాట్లాడే విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు శక్తి సన్నగిల్లిన కారణంగా అది ఇంకా దీనంగా వస్తుంది ఆ స్వరం కూడా. అందుకే సీతాదేవి దీన స్వరంలో నెమ్మదిగా రావణాసుడు మాట్లాడిన దాని ప్రతి దానికి ఇప్పుడు అంత మాట్లాడకుండా ఎలా అయితే సమయస్ఫూర్తి అంటారు, మాట్లాడటమే కూడా మళ్ళీ తన ధర్మానికి భంగపరిచే విధానంగా ఉన్నప్పటికి కూడా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిన కారణంగా ఎంత మాట్లాడో అంతవరకే, అందుకు నెమ్మదిగా అప్పుడు సమాధానం ఇస్తుంది. దుఃఖార్తారుదతి సీత వేపమాన తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత. సుందరాంగి అయిన సీతాదేవి దుఃఖంలో ఉండి ఏడుస్తూనే ఆ రాముడికి ఎడబాటైన కారణంగా ఇట్లాంటి సందర్భం వచ్చినందుకే దుఃఖిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సమాధానం చెప్పవలసి వస్తుంది. వణుకిపోతూ అలా ఆ దుస్థితిలో ఉన్న సాధ్వీమణి బ్రహ్మాస్త్రం లాగా ఇప్పుడు ఆ కాకాసురిపై ప్రయోగించిన ఎలా అయితే సీతకి బాధ కలిగించేలాగా చేసిన ఆ కాకిపైనే బ్రహ్మాస్త్రాన్ని, అది కూడా గడ్డి పరకం తీసి బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగించాడు ఆ రాముడు సీతకి బాధ కలిగించినందుకు. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ అకార్యం నా మయా కార్యం ఏకపత్న్యా విగర్హితం. ఇలా ఆ కాకి మీద ప్రయోగించిన ఆ రాముడే తన సర్వస్వం అని ఉంటున్నది, ఆయన్నే ధ్యానిస్తూ ఒక మాట్లాడేటప్పుడు కూడా ఆ ధర్మాన్ని పాటిస్తున్నది కాబట్టి ఒక గడ్డి పరకను తీసుకుని అక్కడ మళ్ళీ అడ్డంగా పెట్టుకుని, ఆ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు, మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు, కానీ మాట్లాడిన సందర్భం వచ్చింది కాబట్టి ఆ గడ్డి పరకను అడ్డం పెట్టుకుని మళ్ళీ సమాధానంగా చెప్తుంది. నీ మనస్సును నా మీద నుంచి నువ్వు తొలగించుకో, నీ కాంతల మీద నువ్వు దాన్ని పెట్టుకో, అది నీకు తగినది. పైగా ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను కొంతమందిని తీసుకుని నా పక్కన పెట్టుకున్నాను అంటే ఒకానొక సమయంలో అయినా వాళ్ళ మీద నేను ఇష్టాన్ని చూపించాను, వాళ్ళు ఇప్పుడు నా మీద ఇష్టాన్ని చూపిస్తున్నారు. అందుకని
నువ్వు నాకు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా, ఏవి చేసినా ఇది జరగని పని. అందుకని నీ మనస్సుని నా మీద నుంచి తొలగించి, నీ కాంతలపైన దాన్ని నువ్వు పెట్టుకో అంది. కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయ ఏవముక్త్వా తు వైదేహి రావణం తం యశస్విని. నేను ఉత్తమమైన జనకునొక్క వంశంలో పుట్టిన దానిని. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించటం యుక్తము కాదు. అంటే పాపకర్మలు చేసిన వాడికి సిద్ధి రాదు. సిద్ధి కావాలి అంటే నువ్వు అంతలాగా సిద్ధి ఎవరు పొందుతారు? సాధన చేసిన. నా సాధన ఎవరు చేయగలుగుతారంటే నియంత్రణ కలిగి అంతర్బాహ్య శుచి ఉండి సద్బుద్ధి సత్ప్రవర్తన సాధుభావన ఇవన్నీ ఉన్నవాళ్ళకి అది కలుగుతుంది. అందుకే ఇక్కడ పాపకర్ముడు అయిన నువ్వు సుసిద్ధిని ఆశించుట అన్నది సరైనది కాదు. నువ్వు నన్ను ఆశించటం అన్నది కూడా తగదు. నువ్వు ఆశించినంత మాత్రాన ఆశించకపోయినా ఇది నీకు దక్కేది కూడా కాదు. నేను ఉత్తమమైన జనకునొక్క వంశంలో పుట్టిన దానిని, పవిత్రమైన రఘువంశంలో మెట్టిన దానిని. అంటే నా పుట్టుక ఉత్తమము, నేను వరించిన వాడి ఇల్లు ఉత్తమమైనది. పైగా నా భర్త ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు. అటువంటి ఆయన భార్యని నేను. రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్ నాహమోపాయికి భార్య పరభార్య సతీ తవ. ఇక్కడ ఎంతో మందిని తీసుకొచ్చాను, వాళ్ళు తీసుకొచ్చాను, వీళ్ళు తీసుకొచ్చాను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అంటే ఉన్నది చాలకుండా మళ్ళీ ఇట్లాగా వ్యామోహానికి లోబడి ఉన్నవాడివి నువ్వు. నేనే ఆయన భార్యను. నేను తప్పితంటే ఆయన చెంత ఉన్నా లేకపోయినా నన్ను తప్పితే ఇంకా పరుల వైపు కన్నెత్తి కూడా చూడడు. అటువంటి ధ్యాస కూడా లేనివాడు నా భర్త అయిన శ్రీరాముడు. అటువంటి ఆయన భార్యను నేను, పతివ్రతను. నీచమైన ఇట్లాంటి చెయ్యరాని కృత్యము చేసి ఉన్నావు నువ్వు, అలాంటిది నేనేమి చెయ్యను అని ఉత్తమమైన సాధ్వి వాసికెక్కిన ఆ సీతాదేవి రావణాసుడి పట్ల చాలా నిర్లక్ష్యంగా చూస్తూ అతన్ని లెక్క కూడా చెయ్యకుండా ఇలా చెప్పింది. చాలా స్థిరంగా చెప్పింది. సాధు ధర్మమవీక్షస్వ సాధు సాధు వ్రతం చర యథా తవ తథాన్యేషాం దారారక్షా నిశాచర ఆత్మానముపమాం కృత్వా స్వేషు ధారేషు రమ్యతాం. నేను పతివ్రతను, శ్రీరాముడు ఒక భార్యను నేను. నీకు భార్యను నేను అవ్వలేను. చక్కని ధర్మదృష్టి కలిగి ఉండు నువ్వు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నీవున్న సతుల మీద ఆ ప్రేమను చూపించు. సత్పురుషులు ఎప్పుడూ కూడా నియమంతో ఆ జీవనాన్ని ఆ విధానంతోనే గడుపుతూ ఉంటారు. నువ్వు కూడా నీ నియమాన్ని నువ్వు పాటించుకో. ఓ నిశాచర అంటే ఓ రాక్షస, నీ భార్య వలనే ఇతర సతులు కూడా రక్షింపదగిన వారిని గ్రహిస్తూ నీకు నిన్నే ఉపమానంగా నువ్వే చేసుకో. నీ భార్యల్ని నువ్వు హాయిగా వాళ్లతో గడుపు, వాళ్ళని ఆనందపరచు. అతుష్టం స్వేషు ధారేషు చపలం చలతేంద్రియం నయంతే నికృతి ప్రాజ్ఞ పరధారాః పరాభవం. కొన్ని సందర్భాల్లో ఉపమానం అంటే ఉదాహరణ రూపంలో పలావాళ్ళని చూసి ఇలా అని అనుకోవటానికి, అంటే నువ్వు చేసినన్ని నికృష్టమైన పనులు ఇంకెవరూ చెయ్యట్లేదు, అందుకని నీ జీవితాన్ని నువ్వు గడుపు. అందుకే నిన్ను నువ్వే చూసుకుని ఆ ఉపమానం అంటే నువ్వు చేసినవి ఎవరు చేయట్లే, నాతో ఎవరు సమానం, ఇట్లాంటి ఇంకెవడు చెయ్యడు కూడా. అందుకని నీకు నువ్వే ఉపమానము, నీకు నువ్వే ఉదాహరణ. అందుకుని నీ భార్యలందు నువ్వు సంతృప్తి పడు. అలా పడకుండా మళ్ళీ ఇంకా చంచలతో ఉన్న స్వభావంతో నీ ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేకుండా ఇట్లా నికృష్టిలాగా పరులొక్క సతుల మీద ఎందుకు నీ ప్రతాపాన్ని చూపిస్తున్నావు? పైగా వాళ్ళు కూడా నీ సొంతం కావాలని ఎందుకు ఆశిస్తున్నావు? ఇహ సంతో నవా సంతి సతో వా నానువర్తసి తదా హి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఈ దేశంలో సత్పురుషులే లేరా? ఉంటే నీవు ఎవరు కూడా నీకేమి చెప్పట్లేదా? ఎవరిని చూసి అనుసరించాలి, ఎలా నడుచుకోవాలని నీకు తెలియట్లేదా? నీ బుద్ధి ఎందుకు పెడదారి పడుతుంది? నువ్వు పెడదారి పట్టటమే కాకుండా నువ్వు ఆచరించినట్టుగా నువ్వు చేసినట్టుగా అందరూ అలానే ఉండాలి, పైగా నువ్వు ఆచరించేదే సదాచారం అని అనుకుంటున్నావేంటి? నీవు సదాచారానికి చాలా దూరం అయిపోయావన్నది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. చోమిత్య ప్రణీతాత్మ
పత్యముక్తం విచక్షణేహ రాక్షసానామభావాయత్వం వానా ప్రతిపత్యసి. నీవు వృధాగా ప్రయాణ ఇలా అన్నీ కూడా చేసి ఉన్నావు. అంటే నిజంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటం, ప్రయత్నం ఏది చేయాలో దాని బయట పెడితే మనకి దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉంటుంది. అందుకే నువ్వు వృధాగా చేస్తున్నావు, వ్యర్థంగా ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. సత్పురుషులు సద్ ఉపదేశాలే ఇస్తారు, సత్ప్రవర్తనతోనే ఉంటారు. రాక్షసులకు ఎలా అయితే నువ్వు చేసేది, నువ్వు ఉన్నదాన్ని బట్టి నీ పరాక్రమాన్ని కానీ దేనికైనా సరే నీ హితం పలికే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు దాకా ఎలా ఆచరించినప్పటికీ కూడా నువ్వు చెయ్యరాని పని చేస్తున్నావు అని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. కాబట్టి మళ్ళీ అంటే నా పట్ల ఇంతలాగా నువ్వు వ్యవహరించి నా ఈ కష్టానికి కారణమైన వాడివైనప్పటికీ కూడా సత్పురుషులు ఎప్పుడూ కూడా ఏం చేస్తారు? సత్ ఉపదేశమే ఇస్తారు. అందుకే నేను మళ్ళీ నీకు కూడా ఈ వక్రమ మార్గాన్ని పట్టి ఉన్నావు కాబట్టి హితకరంగా నీకు పలుకుతున్నందుకు నేను చెప్పే మాట నువ్వు జాగ్రత్తగా విను, అది నీకే మంచిది. అకృతాత్మానమాసాద్య రాజానమనహీనతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాని నగరాని చ తతేయం త్వాం సమాసాద్య లంకారత్నౌగ సంకుల అపరాధాతవేకస్య నాచిరాద్ వినశిష్యతి. అవనీతి పరుడు అంటే నీతి నియమం లేకుండా ఉండేవాళ్ళు, ఇంద్రియాలకి ఎప్పుడూ చంచలత్వానికి లోబడి దాన్ని జయించలేనివాడు. అటువంటి నువ్వు రాజ్యపాలనలో ఈ నగరాల్ని రాష్ట్రాల్ని ఎంతలాగా కూడా ఈ సస్యశ్యామలంగా ఉన్నదాన్ని పూర్తిగా నశింపచేసే తీరుతాడు. అంటే నీతి నియమం లేకుండా చంచలత్వానికి లోబడి నియంత్రణ అన్నది ఎక్కడా లేకుండా ధర్మాన్ని పట్టుకోకుండా ఉన్నవాడు ఎంత గొప్ప రాజ్యానికి పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా తన ఆధీనంలో ఎంత గొప్ప గొప్ప నగరాలు రాష్ట్రాలు ఇవన్నీ ఉన్నా సరే అవి సస్యశ్యామలంగా ఉన్నవైనప్పటికీ కూడా వాటిని పూర్తిగా నశింపచేస్తాడు. అలాగే సకలైశ్వర్యాలు సంపన్నంగా ఉన్న ఈ లంక నీవు రాజుగా ఉండటం వల్ల నీ యొక్క కారణం చేత, నీ యొక్క అపరాధ కారణం చేత ఇది మొత్తం కూడా త్వరలోనే నశించిపోతుంది నీ కారణంగా. స్వకృత్యేహ హన్యమానస్య రావణ దీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. ఓ రావణ, దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధాల ఫలితంగానే చావు దెబ్బకి లోబడతాడు. ఎందుకంటే ఇది చేసిన దాని కారణంగా దీని పరిణామం అది అన్నది గ్రహించలేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అడ్డదిడ్డంగా. అందుకుని తాను చేసిన అపరాధాలకి ఫలితంగా చావు దెబ్బకి లోబడతాడు. అప్పుడు అతన్ని చూసి వేరే వాళ్ళు సంతోషిస్తారు, ఎందుకంటే ఇతని వల్ల బాధలకి లోబడి ఉన్న కారణంగా. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిష్టే తద్వ్యసనం ప్రాప్తు రాత్ర ఇత్యేవ హర్షితాః. పాపివైన నువ్వు నశించినప్పుడు నీ వల్ల అంటే ఇక్కడ నిన్ను ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో, నీ వల్ల ఎవరైతే బాధలు అనుభవించి హింసింపబడి ఉన్నారో ఈ దేవగంధర్వులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నీకు తగిన శాస్తి జరిగిందని వాళ్ళు సంతోషిస్తారు. నీ యొక్క దురవస్థ చూసి నీకు పట్టవలసిన గతి కలిగిందని వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. శక్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్య రాఘవేనాహం భాస్కరేణ భాయధ. ఎలాంటి ధనశాలివైనా సరే, ఎటువంటి ఐశ్వర్యాలు ఇటువంటి ప్రలోభాలు ఉన్నవాడైనా సరే అవి చూపించి ఇతన్ని లొంగించుకునే ప్రయత్నం చేస్తాడు దుర్బుద్ధి ఉన్నవాడు. కానీ నీ దగ్గర ఎంత ధనం ఉన్నా, అలాగే నీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే నేను దేనికి లొంగే దానిని కాను. సూర్యుడి నుంచి కాంతిని వేరు ఎలా అయితే చెయ్యలేరు, శ్రీరాముడి నుంచి నన్ను ఎప్పటికీ ఎవరు వేరు చెయ్యలేరు. ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపదాస్యామి భుజమన్యస్య కస్యచిత్. జగన్నాథుడైన శ్రీరాముడొక్క భుజమును గౌరవంతో ఆదరంతో పాత్రత కలిగి ఉన్నవాడు. అటువంటి ఆయన చేతుల్ని నేను తలగడగా చేసుకుని ధన్యురాన్నయ్యాను. ఇప్పుడు ఇంకో ఎవరికో నేను మళ్ళీ
భర్త నాకు కావాలని గాని, ఈ భోగాల్ని ఆశించి గాని అట్లాగా నేను ఆశ్రయించాల్సిన అవసరము లేదు. నేనటువంటివి చెయ్యని కూడా చెయ్యను. అంటే శ్రీరాముడంత వాడు నాకు భర్త అయ్యి, ఆయన చేతుల మీద నేను పడుకుని ఉన్నదాన్ని తలకడగా చేసుకుని, అటువంటి వాడితో నువ్వెక్కడ? అటువంటి వాడినే భర్తగా పొందిన నేను ఇంకెవరిని కూడా ఆ దృష్టితో చూడను, ఆశ్రయించను కూడా. నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా. అహమౌపైకి భార్య తస్యైవ వసుధాపతిః వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. వేదవ్రత స్నాత ఇటువంటివన్నీ ముగించుకొనిన వాడే, అంటే నియమ నిష్టల్ని పాటిస్తూ వేద అధ్యాయానికి, ధర్మానికి, సత్యానికి కట్టుబడి ఉన్నవాడు ఆత్మజ్ఞాని అయినవాడు. ఎలా అయితే బ్రాహ్మణులకు వేద విద్య సంపదల్లాగా అవి లభిస్తాయి, అంటే నియమనిష్టలు పాటిస్తూ ఒకదాన్ని నువ్వు నియమంతో అంతలాగా త్రికరణ శుద్ధిగా ఏదైతే చేస్తున్నావో దానివల్ల నీకు ఆ జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం అన్నది దూరమైపోతుంది. ఆ వేద విద్య సంపదల్లాగా ఈ అయోధ్యాపతి అయిన శ్రీరాముడికి మాత్రమే నేను భార్యగా తగిన దానిని, అంటే నేను ఆయన సంపదని. సాధురావణ రామేణ మాం సమానయా దుఃఖితాం వనే వా సీతయా సార్ధం కరణ్వేవ గజాధిపం. ఓ సాధు రావణ, అంటే ఒక దుర్మార్గుడికి సైతం కూడా, ఎందుకంటే సద్బుద్ధి ఇవన్నీ సాధుభావన ఇవన్నీ చెప్పేది, పైగా ఇక్కడ సాధు రావణాన్ని సంబోధించి ఎందుకు మాట్లాడుతుంది అంటే, ఇక్కడ నువ్వు నీ యొక్క ఈ రాక్షస స్వభావాన్ని విడిచిపెట్టి సాధువుగా వచ్చి కారణంగా అప్పుడు మాట్లాడింది. అప్పుడు కదా నీకు అవకాశం లభించింది సీతను తీసుకెళ్ళటానికి. అంటే నువ్వు మళ్ళీ తీసుకొచ్చింది ఎలాగంటే అధర్మంగా. అందుకే ఓ సాధు రావణ, వనాల్లో సంచరిస్తూ ఎలా అయితే ఆడ ఏనుగు గజరాజుతో చేర్చినట్లుగా దుఃఖంలో ఉన్నాను, నాకు నా రాముడు తప్పితే ఇంకెవరు ఇష్టం లేదు, అందుకని ఇప్పటికైనా నీకు హితం కావాలి అంటే నన్ను మళ్ళీ నా భర్త అయిన శ్రీరాముడి దగ్గరికి తీసుకెళ్ళి చేర్చు. మిత్రమోపైకం కర్తుం రామస్థానం పరిప్సత వదం చానిచ్చత ఘోరం త్వయాసౌ పురుషర్షభః. విదితస్సహి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తైన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. ఓ రావణ, నువ్వు దుర్మరణము పాలు కాకుండా ఉండాలి అంటే నువ్వు చేసిన ఈ పనికి నీకు మరణమే శిక్ష, అది నీకు లభించకుండా ఉండాలి అంటే, నీ రాజ్యాధికారం నీకు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవాలి అంటే, నీ సంపదలతో నువ్వు హాయిగా గడుపుతూ ఈ భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి అంటే, మహాపురుషుడైన శ్రీరాముడితో నువ్వు స్నేహం చెయ్యి. ఆయనతో శత్రుత్వం చెయ్యటం నీకు మంచిది కాదు. శ్రీరాముడు ధర్మం తెలిసినవాడు, ధర్మజ్ఞుడు. శరణాగతి ఎవరు చేసినా సరే, ఎటువంటి వారు చేసినా సరే వాత్సల్యాన్ని చూపిస్తాడు, అందులో వాసికెక్కినవాడు. నువ్వు బ్రతికి ఉండాలన్న కోరిక ఎక్కడైనా ఉంటే ఆయనతో నువ్వు స్నేహం చెయ్యి, అప్పుడే అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. ప్రసాదయస్వ త్వం చైనం శరణాగతవత్సలం మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాతాయితుమర్హసి. శరణు వేడుకున్న వాళ్ళని ఎవరినైనా సరే అనుగ్రహించేవాడు ఆ స్వామి. నువ్వు ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకో, ఆయనకి కోపం తెప్పించకు. నీవు ఇంద్రియాన్ని గ్రహించి చంచలత్వానికి లోబడకుండా నిర్మలమైన మనస్సుతో నన్ను ఆయనకి అప్పగించి, అంటే తప్పు చేసేసావు, దాన్ని సరిదిద్దుకో కనీసం ఇప్పటికైనా. ఏవం హి తే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే అన్యతా త్వం హి కుర్వాణో వదం ప్రాప్స్యసి రావణ. ఓ రావణ, నేను చెప్పేవి నీకు విను, ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా నీకు ఈ భోగప్రాయమైన జీవితాన్ని గడపడానికి ఆ జీవితం నీకు ఉంటుంది. నన్ను నువ్వు నీ మేలు కోసమే శ్రీరామచంద్ర ప్రభువుకి సమర్పించుకో. ఉన్నదానికి ఉన్నట్టుగా చెప్పినట్టుగా ఎలా అయితే ఈ సకల భోగాల్ని అనుభవించటానికి ఇవన్నీ అర్హత కలిగి ఉన్నదానివి, నన్ను గనక వివాహం చేసుకుంటే అది నీకే మేలు జరుగుతుంది అని చెప్పాడు. దానికి సమాధానంగా, నన్ను గనక రాముడి చెంతకి చేరిస్తే నీకే మేలు కలుగుతుంది, లేకపోతే నువ్వే మరణిస్తావు. నన్ను చేర్చకపోతే రాముడి సన్నిధికి ఆ శత్రుత్వం నువ్వు రాముడితో పెట్టుకుంటే నువ్వు మరణిస్తావు. వర్జయేత్ వర్జముత్సృష్టం వర్జయేదంత కచ్చిరం
తద్విదం తు నా సంక్రుద్ధో లోకనాథత్స రాఘవః. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధానికి ఇలా నిన్ను ఏమీ చెయ్యలేదేమో, వదిలిపెట్టచ్చేమో కానీ యముడు సైతం నిన్ను చాలా కాలం వరకు విడిచిపెట్టచ్చేమో కానీ జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఒక్కసారిగా ఆగ్రహిస్తే ఎటువంటి వాడినైనా సరే ఆయన చంపేస్తాడు. ఆయనకి ఆగ్రహం కలిగేలాగా ఆయనతో శత్రుత్వాన్ని కొనసాగించుకోకు, నీకు మంచిది కాదు. రామస్యాదనుశబ్దం శోషసీతం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోషమశనీరివ. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం ఒక్క భయంకరమైన శబ్దంలాగా, భూమి ఆకాశాలు దద్దరిల్లేలాగా శ్రీరాముడు ఒక్కసారి ధనుష్టాకారం చేస్తే అది నువ్వు త్వరలోనే వినగలవు. అంటే అది చెయ్యక ముందు గనక దీన్ని సవరించుకుంటే బ్రతికిపోతావు. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవోరగః ఈశవో నిపతిష్యంతి రామలక్ష్మణ లక్షణాః. మంచి ఆ కడుపులు కలిగిన బుసలు కొడుతున్న మహాసర్పాల్లాగా నిప్పులు కక్కుతున్న అటువంటి బాణాలు ఒక్కసారిగా రామలక్ష్మణులు మళ్ళీ నామాంకితమై ఎప్పుడైతే ప్రయోగింపబడతాయో త్వరలోనే అప్పుడు ఈ లంకా నగరం పైన పడినప్పుడు నువ్వు దర్శించగలవు. రక్షాంసి పరినిఘ్నంతః పుర్యామాస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. రామలక్ష్మణులు రెక్కలు కలిగిన బాణాలు ఒక పరంపరను ఎప్పుడైతే ఈ నగరం అంతా కూడా నింపేస్తారో రాక్షసుల ప్రాణాలు తొలగిపోతాయి. రవ్వంత కూడా చోటు లేకుండా లంకంతా కూడా బాణాలతో కప్పేస్తారు. ఈ సమూహము నిభోగము సర్వనాశనం అయిపోతాయి. రాక్షసేంద్ర మహాసర్పాన్ సారామ గరుడు మహాన్ ఉత్తరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు గరుత్మంతుడు రాక్షసుడనేడి సర్పాన్ని ఎలా అయితే వైనతేయుడు నాగుల్ని వలె వేగంగా నిర్మూలిస్తాడు, అలాగే రాముడు నీ సమూహాన్ని మొత్తం కూడా నిర్మూలిస్తాడు. అపన్యేష్యతి మాం భక్త త్వత్తశీఘ్రమరిందమః అసురేభ్యః శ్రియం దీప్తా విష్ణు స్త్రీభీరవక్రమేణ. ఆ మహావిష్ణు త్రివిక్రుణై 3 అడుగుల చేత ఎలా అయితే అసురుల నుండి సకల ఐశ్వర్యాల్ని కూడా హరించేశాడో, శత్రు సంహారకుడైన శ్రీరాముడు కూడా నా భర్త నిన్ను నీ నుంచి త్వరగా ఈ అన్నిటినీ కూడా తొలగించేస్తాడు. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంభవే అశక్తేన త్వయా రక్షః కృతమేతదసాధువై. ఓ రావణ, కరదూషణాదులు అన్న రాక్షసుల బలాలన్నీ కూడా 14,000 మంది శ్రీరాముడి చేతిలో దండకారణ్యంలో మట్టి కరిపించేశాడాయన. వారందరూ కూడా మరణించారు ఆ జనస్థానంలోని. నీ అధికారం కలిగి ఉన్న ఆ స్థానమే నీకు అధికారాన్ని తొలగించాడు నా భర్త ఒక్కడు. అలాగే నీ సేనా శిబిరాలలో ఒక్కటి కూలిపోయింది అప్పుడే. అంతేకాక యుద్ధంలో రాముణ్ణి ఎదిరించి యుద్ధం చెయ్యటానికి చేతకాక నువ్వు కూడా దొంగ పనే చేశావు కదా. నిజంగా నీకంత శక్తి సమర్థతలు ఉంటే రాముడితో యుద్ధం చేసి నన్ను సంపాదించుకునేవాడివి కదా. దొంగతనంగా వాళ్ళు లేని సమయాన్ని చూసుకుని మళ్ళీ మారువేషంలో వచ్చి కదా నన్ను తీసుకొచ్చుకున్నావు, యుద్ధం చెయ్యలేక చేతకాక. ఆశ్రమం తు తయోశూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతేయోర్భ్రాతృః అపనీత త్వయా ధమా. ఓ నీచుడా, సింహ పరాక్రముల్లాగా ఆ రామలక్ష్మణులు బయటకి వెళ్ళేలా చూసుకుని మరి వారు లేని సమయంలో ఆశ్రమంలోకి ప్రవేశించి నన్ను నువ్వు అపహరించుకుని వచ్చావు. నహి గంధాముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శూనాశార్దూలయోరివ. పెద్ద పులుల జాడను పసిగట్టి కుక్క ఎలా అయితే నిలవలేదు, రామలక్ష్మణుల వాసనని తగులుకుని నువ్వు తట్టుకోలేకే కదా వారు లేని సమయంలో చూసుకుని ఇలా చేశావు. వాళ్ళ ఎదుట నువ్వు నిలవలేక నువ్వు ఎలా నిలబడతావని ఇప్పుడు అనుకుంటున్నావు. తస్య తే విగ్రహీతాభ్యాం యుగగ్రహణముస్థిరం వృత్రాస్యేవేంద్ర బాహుభ్యాం
బహూరీకస్య నిగ్రహః. దేవేంద్రుడైన ఇంద్రుడొక్క 2 బాహువుల్ని వృత్రాసురుడన్నవాడు ఒంటి చెయ్యితో ఎలా అయితే ఎదుర్కోలేకపోయాడో, అలాగే రామలక్ష్మణులు ఇద్దరిని నువ్వు యుద్ధం అన్నక సంభవిస్తే వాళ్ళిద్దరిని నువ్వు జయించటం అన్నది జరగని పని. అది నీ కలలో కూడా జరగదు. క్షిప్రంతవాసానాధూమి రామ సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్య ప్రాణానాధాస్యతి శరీహ. సూర్య భగవానుడు తన కిరణాలతో ఎలా అయితే చిన్న మడుగులోని నీటిని ఎలా అయితే హరిస్తాడో, తొలగిపోయేలా చేస్తాడో, నా భర్త అయిన శ్రీరాముడు ఆ లక్ష్మణుడు సహితంగా తన బాణాలతో నీ ప్రాణాల్ని కూడా తీయగలడు. గిరిం కుబేరస్యాగతోపధాయ వా సభాంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథీర్న మోక్షసే మహాద్రుమః కాలహతోష నీరివ. నీకు ఆయు మూడింది కాబట్టి ఇటువంటిది చేశావు. అందుకే ఎంతటి మహావృక్షమైనా సరే పిడుగుపాటు కారణంగా ఎలా అయితే అది తప్పించుకోలేదో, కైలాసగిరికి పరుగులు తీసినా సరే, కుబేరుడొక్క లంకాపురానికి నువ్వు చేరుకున్నా సరే, వరుణదేవుడొక్క సభని ఆశ్రయించి నువ్వు వెళ్ళినా సరే, శ్రీరాముడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది తథ్యము. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 21 సర్గా సంపూర్ణం.